అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 18వ ఎడిషన్ ఆరంభానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్లో ఐపీఎల్ 2025కి తెర లేవనుంది. ఇక ఈ సీజన్ కు ముందు మెగా వేలం జరగడంతో జట్లలో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తప్ప మిగిలిన 5 జట్లు తమ కెప్టెన్లను కూడా మార్చేశాయి. లక్నో సూపర్ జైంట్స్ టీమిండియా స్టార్ రిషబ్ పంత్ కోసం రికార్డు స్థాయిలో 27 కోట్లు ఖర్చు చేసి అతడిని తమ సారథిగా నియమించుకుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా ఈసారి కెప్టెన్ కోసం భారీగానే ఖర్చు పెట్టింది. భారత జట్టు మిడిల్ ఆర్డర్ స్టార్ ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లుగా తొలి 2 స్థానాల్లో నిలిచారు. మరి మిగిలిన జట్ల కెప్టెన్లు, వారి జీతాలు ఈసారి ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోల్కతా నైట్ రైడర్స్ 2012, 2014, 2024లో ఛాంపియన్గా నిలిచిన జట్టును గతేడాది తమకు ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్ను వదులుకున్న కేకేఆర్ ఈసారి అనూహ్య రీతిలో ఓ వెటరన్ ప్లేయర్ను తమ కెప్టెన్గా నియమించింది. మెగా వేలం 2025లో తొలి రౌండ్లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన అజింక్య రహానేను 1.5 కోట్లకు కొని పగ్గాలు అప్పగించింది. అతడికి డిప్యూటీగా యువ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్కు బాధ్యతలు ఇచ్చింది. ఐపీఎల్ 2025 కెప్టెన్లలో అతి తక్కువ జీతం అందుకున్న కెప్టెన్ రహానేనే కావడం గమనార్హం. అన్నట్లు వెంకటేష్ అయ్యర్ జీతం 23.75 కోట్లు. సన్ రైజర్స్ హైదరాబాద్ గతేడాది రన్నరప్గా నిలిచిన సన్ రైజర్స్ ఈసారి తమ కెప్టెన్గా ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్ను కొనసాగించింది. అయితే గతేడాది అతడికి 20.50 కోట్ల మేర ముట్టజెప్పిన ఫ్రాంచైజీ ఈసారి 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ తొలి విజేతగా చరిత్ర సృష్టించిన రాజస్థాన్ రాయల్స్ గత కొన్నేళ్లుగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ను తమ కెప్టెన్గా కొనసాగిస్తోంది. ఈసారి కూడా పింక్ జట్టును సంజు ముందుండి నడిపించనున్నాడు. ఇందుకోసం 18 కోట్ల జీతం అందుకుంటున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఏకంగా 5 ట్రోఫీలు గెలిచిన చెన్నై గతేడాది నుంచి రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆడుతోంది. ఈసారి అతడినే కెప్టెన్గా కొనసాగించిన సిఎస్కే ఇందుకోసం అతడిని 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి కెప్టెన్ను మార్చిన ఫ్రాంచైజీల జాబితాలో ఢిల్లీ ఒకటి. గతేడాది రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఆడిన ఢిల్లీ ఈసారి టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. ఇందుకోసం తమ కెప్టెన్కు 16.50 కోట్లు మేర చెల్లిస్తోంది. గుజరాత్ టైటాన్స్ అరంగేట్ర సీజన్లో తమకు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా జట్టును వీడిన తర్వాత అంటే గతేడాది టీమిండియా నయా సూపర్ స్టార్ శుభ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించింది. వేలానికి ముందు గిల్ను 16.5 కోట్లకు రిటైన్ చేసుకున్న గుజరాత్ ఈసారి అతడినే సారథిగా కొనసాగిస్తోంది. ముంబై ఇండియన్స్ 5 ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను కాదని గతేడాది హార్దిక్ పాండ్యాను ఏరికోరి కెప్టెన్ను చేసిన ముంబై ఘోర పరాభవం చవిచూసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో నిలిచింది. అయితే ఈసారి అతడికి మరో అవకాశం ఇచ్చిన అంబానీల యాజమాన్యంలోని ముంబై పాండ్యాను 16.35 కోట్లకు రిటైన్ చేసుకుంది.